ఇండియాస్ హైయెస్ట్ పెయిడ్ యాక్ట్రెస్ ఎవరు అనేది ఇప్పుడు పెద్ద కన్ఫ్యూజన్ గా మారింది. లాస్ట్ ఇయర్ వరకు దీపికా పదుకొనే పేరు వినిపించింది, కానీ ఇప్పుడు సాయి పల్లవి పేరు వినిపిస్తోంది. హిందీలో ఒక సినిమాకు సాయి పల్లవి 15 కోట్లు తీసుకుంటుందట. అంటే పల్లవి ఆల్రెడీ నయనతార, త్రిష, సమంతలను దాటేసిందా? రీసెంట్ గా తండేల్, అంతకు ముందు అమరన్ రెండు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్. ఒకటి కోలీవుడ్, మరొకటి టాలీవుడ్. అందుకే సాయి పల్లవి రెమ్యునరేషన్ పెంచిందా అనుకోకండి. ఈ రెండు సినిమాల కంటే ముందే బాలీవుడ్ లో రణబీర్ తో కలిసి రామాయణం చిత్రం చేసేందుకు డేట్స్ కేటాయించింది సాయి పల్లవి. మొత్తం 2 భాగాలుగా తెరకెక్కే ఈ చిత్రంలో సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తోంది. అందుకుగాను ఆమె 15 కోట్లు పారితోషికం తీసుకుంటోందట. అంటే ఒక సినిమాకు 7.5 కోట్లు, 2 భాగాలకు కలిపి 15 కోట్లు. సౌత్ లో మరో హీరోయిన్ ఈ రేంజ్ రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని టాక్. కల్కి మూవీలో నటించేందుకు దీపిక 15 కోట్లు పారితోషికం అందుకుంది అనేది రూమర్. ఇక మహేష్ బాబుకు జోడీగా నటించేందుకు హాలీవుడ్ నుంచి వచ్చిన ప్రియాంక చోప్రా కూడా ఇప్పుడు 30 కోట్లు అడుగుతోందని ఆ మధ్య స్టోరీలు కనిపించాయి. సౌత్ సైడ్ నయనతార మాత్రమే సినిమాకు 12 కోట్లు రెమ్యునరేషన్ అందుకుంటోంది. ఇప్పుడు ఈ రికార్డును సాయి పల్లవి బద్దలు కొట్టింది.